హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 12th ఎపిసోడ్‌ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్‌లో గుమియాంగ్ తన లవర్‌తో బ్రేకప్ చేసుకుంది కదా! ఇప్పుడు ఆ బాధ భరించలేక తిండి తిప్పలన్నీ మానేసి దిగులుగా రూమ్‌లోనే కూర్చొని ఉంది. అది తెలుసుకొని గుమియాంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి గుమియాంగ్‌తో "ఈ బ్రేకప్ వల్ల నీ జీవితం ఇక్కడే ఆగిపోకూడదు. గతాన్నంతా మర్చిపోయి కొత్త లైఫ్‌ని స్టార్ట్ చెయ్యు" అని అడ్వైస్ చేస్తూ ఉంది. "మీ అమ్మ నాకు కాల్ చేసి నా కూతురు తినిందా? నిద్రపోయిందా? అని రోజుకు 10 సార్లు అడుగుతున్నారు. దయచేసి మీ అమ్మతో ఒకసారి కాల్ చేసి మాట్లాడు" అని అంటూ ఉంది. దానికి గుమియాంగ్ "నా మనసేం బాలేదు. నేను ఇలా దిగులుగా ఉండడం మా అమ్మకి తెలిస్తే వాళ్ళింకా నా గురించి ఎక్కువగా బాధపడతారు" అని అంటూ ఉంది. "నేను ఇంతగా చెప్తున్నాను కదా! దయచేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడు. అప్పుడే వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా ఉండగలరని" ఫ్రెండ్ అంటూ ఉంది. దానికి గుమియాంగ్ "నా 7 ఏళ్ల ప్రేమ దూరమైంది. కానీ నా 20 ఏళ్ల ప్రేమ నాతోటే ఉంది" అనుకుని వాళ్ళ అమ్మకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంది. గుమియాంగ్ కాల్ చేయగానే యేసున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ "నువ్వు బాగానే ఉన్నావు కదా! టైంకి తింటున్నావా? ఆ అబ్బాయి నీకు మళ్ళీ ఏమైనా కాల్ చేశాడా?" అని అడుగుతూ ఉంటే, "మా ఇప్పుడు అతని గురించి ఎందుకు మాట్లాడుతున్నావని" అంటూ ఉంది. "సరే సరే నేనేం మాట్లాడను. నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకొని నిద్రపో" అని యేసున్ అంటూ ఉంది. "అమ్మా నీకేం తెలీదు. నువ్వు అతని గురించి గుర్తు చేయకు" అని అంటుందే తప్ప నాతో ఏమైనా చెప్తుందో చూడండి. చిన్నప్పటి నుండి అన్నీ నాతోనే షేర్ చేసుకునేది. ఇప్పుడేమో ఏ మ్యాటర్ నా దగ్గర చెప్పడం లేదు. చాలా మారిపోయింది అని యేసున్ అంటూ ఉంటే, దానికి క్వాన్సిక్ "తనేమో ఇప్పుడు చిన్నపిల్ల కాదు. పెద్దదైపోయింది. తన గురించి వదిలేయ్" అని అంటూ ఉన్నాడు. గుమియాంగ్ ఇంటికి రాకపోయినప్పటికీ యేసునేమో తనకి నచ్చిన వంటలన్నీ చేసి పెడుతూ "ఇవన్నీ నేను గుమ్యాంగ్ కోసమే చేస్తున్నాను. తను ఒకసారి ఇంటికి రావచ్చు కదా" అని అంటూ ఉంది. "తను ఆఫీస్‌లో బిజీగా ఉంటుంది కదా! తనెలాగా ఇక్కడికి రాగలదు" అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. ఇక కరెక్ట్‌గా అదే సమయంలో గుమియాంగ్ ఆఫీస్‌కి సెలవు పెట్టేసి ఇంటికి వస్తూ "అమ్మా నాకు బాగా ఆకలిగా ఉంది. అన్నం పెట్టు" అని అంటూ ఉంది. గుమియాంగ్ సడెన్‌గా అలా చెప్పబెట్టకుండా ఇంటికి రావడం చూసి ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. "ఒక్క 5 నిమిషాలు ఆగమ్మా" అనేసి యేసున్ వెళ్లి వంట చేస్తూ ఉంది. క్వాన్సిక్ ఏమో కూతురికి చలివేస్తుందేమో అనుకుని హీటర్ తెచ్చి అక్కడ పెడుతూ ఉన్నాడు. "ఇక్కడ కూర్చో అమ్మా" అని అంటూ ఉన్నాడు. "నేనొస్తున్నాను" అని ఒక్క మాట చెప్పి ఉంటే నేనే ఎయిర్‌పోర్ట్‌కొచ్చి నిన్ను తీసుకొని వచ్చేవాడిని కదా! అని క్వాన్సిక్ అడుగుతూ ఉన్నాడు. "ఎందుకు నాన్న 2 గంటల సేపు నా కోసం వెయిట్ చేయడానికా? అలా నా కోసం ఎదురు చూస్తారని నేను చెప్పబెట్టకుండా వచ్చేసానని" అంటూ ఉంది. అంతలో యేసున్ గుమియాంగ్ కోసం చాలా ఐటెమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెడుతూ ఉంది. ఇప్పుడు గుమియాంగ్ భోజనం చేసేసి ఫుల్లుగా పడుకొని నిద్రపోతూ ఉంది. అప్పుడు యేసున్ గుమియాంగ్‌ని నిద్ర లేపుతూ "నీ కోసం కొంచెం నూడిల్స్ ఏశాను. లేచి తిను" అని అంటూ ఉంటే "ఏంటి ఇది కొంచెమా?" అని అంటూ ఉంది. అంతలో నాన్నేమో కూతురి కోసము చాలా స్నాక్స్ కొనుక్కొనొచ్చి ఇస్తూ ఉన్నాడు. యేసునేమో కూతురొచ్చిన ఆనందాన్ని తట్టుకోలేక ఆర్మీలో ఉండే తన కొడుక్కి ఫోన్ చేసి "మీ అక్క ఇంటికొచ్చింది" అని అంటూ ఉంది. గుమియాంగ్ రాత్రి కూర్చొని స్నాక్స్ తింటూ ఉంటే వాళ్ళ నాన్న మళ్ళీ తన కోసం ఫ్రెష్ చేపల్ని తీసుకొని వస్తున్నాడు. "నాన్న ఇవన్నీ తింటే నేను లావైపోతానని" గుమియాంగ్ అంటూ ఉంటే "ఇదిగో నీ తమ్ముడితో ఒకసారి మాట్లాడు" అనేసి యేసున్ ఫోన్ ఇస్తూ ఉంది. అప్పుడు తమ్ముడు "ఏంటి అతను నిన్ను వదిలేసాడంట కదా! మంచి పని చేశాడని" ఆట పట్టిస్తూ ఉంటే గుమియాంగ్‌కి కోపం వచ్చి ఫోన్ కట్ చేసేస్తూ ఉంది. సరే కనీసం ఈ రోజన్నా ప్రశాంతంగా పడుకొని నిద్రపోదాము అనుకుని హ్యాపీగా పడుకొని నిద్రపోతూ ఉంది. ఇక తెల్లవారుజామున 4 గంటలకి క్వాన్సిక్ గుమియాంగ్ దగ్గరికి వచ్చి "గుమియాంగ్ మనమిద్దరం కలిసి బయటకు వెళ్దాము. త్వరగా నిద్ర లేవని" అంటూ ఉంటే "నాన్న నాకు బాగా నిద్రొస్తుంది. నేను నిద్రపోతానని" చెప్పేసి ఫుల్లుగా బెడ్‌షీట్ కప్పుకొని నిద్రపోతూ ఉంది. కానీ క్వాన్సిక్ ఏమో గుమియాంగ్ కోసం హాల్‌లో వెయిట్ చేస్తూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత గుమియాంగ్ నిద్ర లేచి బయటకు వస్తూ "ఏంటి నాన్న నేనొస్తానని మీకు ముందే తెలుసా? నా కోసం హాల్‌లోనే వెయిట్ చేస్తున్నారు. సరే రండి వెళ్దాము" అనేసి నాన్నతో కలిసి వెళ్తూ ఉంది. క్వాన్సిక్ ఏమో తన కూతురికి సన్‌రైజ్ చూపించాలి అనేసి గుమియాంగ్‌కి లైఫ్ జాకెట్ అంతా వేసి తనని జాగ్రత్తగా సముద్రంలోకి తీసుకొని వెళ్తున్నాడు. "నాన్న ఈరోజు నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళలేదా?" అని అడుగుతూ ఉంటే "లేదు. ఈరోజు నేను నా కూతురుతో టైమ్ స్పెండ్ చేయబోతున్నాను" అని అంటూ ఉన్నాడు. అలానే తన కోసం ఇంటి నుండి బాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చినట్టు ఉన్నాడు. మన పాత రెస్టారెంట్ నుండి సన్‌రైజ్‌ని చూడ్డానికి 3000 అడుగుతున్నారు. కానీ నేను నీకు ఫ్రీగా చూపిస్తున్నానని క్వాన్సిక్ అంటూ ఉంటే "నేను కూడా డబ్బులిస్తానులే" అని గుమియాంగ్ అంటూ ఉంది. "ఆ ఇవ్వమ్మా" అని క్వాన్సిక్ నవ్వుతూ అంటున్నాడు. "నాన్న ప్రతిరోజు ఇంత త్వరగా లేచి చేపలు పట్టడానికి వస్తున్నారు కదా! మీకెక్కువ సేపు పడుకోవాలని అనిపించదా? అని గుమియాంగ్ అడుగుతూ ఉంటే "ఈ లోకంలో ఎవరికి మాత్రం ఎక్కువ సేపు నిద్రపోవాలని అనిపించదు చెప్పు" అని నాన్న అంటూ ఉంటే "మరి ఎందుకు డైలీ ఇంత ఎర్లీగా వస్తున్నారు? బాగా పడుకొని విశ్రాంతి తీసుకోవచ్చు కదా!" అని కూతురు అంటూ ఉంది. "నేను ఎక్కువసేపు పడుకుంటే మీరెలా ఎక్కువసేపు పడుకోగలరు? మీరు హ్యాపీగా నిద్రపోవాలనే నేను ఇంత కష్టపడుతున్నానని" చెప్తూ అక్కడున్న ఫుడ్ అంతా తీసి గుమియాంగ్‌కి పెడుతున్నాడు. "మీ అమ్మ నీకోసం ఎన్ని చేసిందో చూడు. దయచేసి ఏది మిగల్చకుండా తినేయ్" అని అంటూ ఉన్నాడు. అది విని గుమియాంగ్‌కి కాస్త బాధ వేస్తూ ఉంది. "నాన్న ఈ సముద్రం చాలా చీకటిగా ఉంది. నువ్వు ప్రతిరోజు ఒంటరిగా సముద్రానికి వస్తున్నావు కదా! నీకెప్పుడు భయం వేయలేదా?" అని అడుగుతూ ఉంటే దానికి
దానికి క్వాన్సిక్, "ఇక్కడి నుంచి చూస్తే కాస్త దూరంలో మనకొక చిన్న వెలుతురు కనిపిస్తుంది కదా! అది కూడా మనలాగా ఎవరో చేపలు పట్టడానికి వచ్చిన బోటే. అది చూసినప్పుడల్లా నాకు మనకు తోడుగా ఎవరో ఉన్నారని ధైర్యంగా ఉంటుంది. ఆ వెలుతురులాగానే నేను, మీ అమ్మ నీకెప్పుడు తోడుగా ఉంటాము. మేము నీకు దూరంగా ఉన్నప్పటికీ మేమిద్దరం ఎల్లప్పుడూ నీకు అండగానే ఉంటాము. నువ్వు దేని గురించి భయపడకని" అంటూ ఉన్నాడు. "నాన్న, నేను మీ దగ్గర ఒక క్వెషన్ అడుగుతాను. మీరేది దాచకుండా నాకు నిజం చెప్పాలి" అనేసి ఒక క్వెషన్ అడుగుతూ ఉంది. "నాన్న, నేను ఈ పెళ్లి ఆపేశాను కదా! అందువల్ల ఈ ఊర్లో వాళ్ళ ముందర మీకు పరువు పోయింది కదా! మీకు చాలా అవమానంగా ఉంటుంది కదా! నిజం చెప్పండి నాన్న" అని అడుగుతూ ఉంటే, "అలా అని ఎవరు చెప్పారమ్మా? నిజం చెప్పాలి అంటే ఈ పెళ్లి ఆగిపోవడం వల్ల నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ పెళ్లి నీకు సెట్ కాదని నాకు ముందే తెలుసు" అని చాలా క్యాజువల్‌గా అంటున్నాడు. "మీరిలా మాట్లాడితే నేను నమ్మేస్తానని అనుకుంటున్నారా నాన్న? మీ గురించి నాకు తెలీదా? మీరు లోపల నా గురించి చాలా బాధపడుతున్నారు కదా" అని అడుగుతూ ఉంది. "అవును, నాకు బాధగానే ఉంది. ఎందుకంటే నువ్వు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టుండాలి. కానీ నువ్వు ఇలా ఒక పేద తండ్రికి పుట్టడం వల్లనే కదా! నువ్వు కోరుకున్నవేది నీకు దొరకడం లేదు. నువ్వు ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టి ఉంటే నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కేవి. నువ్వు కూడా చాలా సంతోషంగా ఉండేదానివి" అని నాన్న అంటూ ఉంటే, "అలా అయితే వచ్చే జన్మలో మీరు నాకు తండ్రిగా పుట్టకండి. నేను కూడా మీకు కూతురిగా పుట్టను. నేను మీకు కూతురిగా పుట్టడం వల్లే కదా మీకు ఇన్ని సమస్యలు" అని గుమియాంగ్ అంటూ ఉంది. "నీకెవరు చెప్పారు మేం బాధపడుతున్నామని? అలా ఏం లేదని" అంటూ నాన్న గుమియాంగ్‌ని ఓదారుస్తూ ఉన్నాడు. "నాకేమైనా కావాలి అంటే మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా నా కోసం దాన్ని కొనిస్తున్నారు" అని గుమియాంగ్ అంటూ ఉంటే, "నువ్విలా బాధపడుతుండడం చూస్తుంటే నా మోకాలు నొప్పి తగ్గిపోతుందేమో" అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. "నాన్న, మీకు మోకాలు నొప్పిగా ఉంటే ఆస్పత్రికి వెళ్ళొచ్చు కదా! ఎందుకిలా చేస్తున్నారని" గుమియాంగ్ బాధపడుతూ ఉంది. "గుమియాంగ్, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చివరి వరకు నువ్వు నాతోనే ఉంటావు కదా!" అని చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి గుమియాంగ్, "మీరేమో మా అమ్మని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోకూడదా? నేను పెళ్లి చేసుకుంటానని" అంటూ ఉంది. కరెక్ట్‌గా అప్పుడు సన్‌రైజ్ అవ్వడంతో ఇద్దరూ కలిసి సన్‌రైజ్‌ని హ్యాపీగా చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సన్‌రైజ్ చూడడం పూర్తవ్వగానే ఇద్దరూ కలిసి ఒడ్డుకు వస్తున్నారు. గుమియాంగ్‌ని చూసి సాంగ్యేలేమో, "ఈ అమ్మాయి ఇక్కడేం చేస్తుంది?" అనుకుని షాక్ అయిపోతూ ఉన్నాడు. "ఓ అమ్మాయి, నువ్వు మాత్రమే వచ్చావా? మీ అమ్మ రాలేదా?" అని అడుగుతూ ఉంటే, "మా అమ్మ రాలేదు. నేను మా నాన్న మాత్రమే ఇక్కడికి వచ్చామని" అంటూ ఉంది. "అవును, నువ్వు కాలేజ్‌కి వెళ్తున్నావంట కదా! ఈరోజు కాలేజ్‌కి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావని" అడుగుతూ ఉన్నాడు. "నా చదువు ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. నేను ఉద్యోగం చేస్తున్నానని" అంటూ ఉంది. వాళ్ళ అమ్మలాగానే కూతురికి కూడా బాగా పొగరు అన్నట్టుగా సాంగిల్ ఉరిమి చూస్తూ ఉన్నాడు. క్వాన్సిక్ ఏమో, "సన్‌రైజ్ అయ్యాక చేపలు పట్టడానికి వెళ్తున్నారేంటి?" అని అడుగుతూ ఉంటే, "నా ఇష్టం. నేను ఎప్పుడైనా వెళ్తాను. నీకేమైంది?" అని అడుగుతూ ఉన్నాడు. "ఓహో! నాకర్థమైంది. మీ భార్య మిమ్మల్ని ఇంట్లో నుండి తరిమేసిందా?" అని క్వాన్సిక్ ఆట పట్టిస్తూ ఉన్నాడు. "ఏ అమ్మాయి, మీ నాన్న కెప్టెన్ అవ్వగానే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూడు. ఇంతకు ముందు మీ నాన్న నా బోట్‌లోనే పనిచేసేవాడని" అంటూ ఉన్నాడు. దానికి గుమియాంగ్, "మా నాన్న ఇంతకు ముందు ఎలా ఉంటే ఏమైంది? ఇప్పుడు ఆయన కూడా కెప్టెన్నే కదా!" అని అంటూ ఉంది. "నాన్న, నా తమ్ముడు వీళ్ళ కూతుర్నే కదా ఇష్టపడుతున్నాడు. ముందు తమ్ముడికి చెప్పి బ్రేకప్ చేయించాలని" అంటూ ఉంది. వాళ్ళ అమ్మలాగానే కూతురికి కూడా నోరెక్కువే అని సాంగిల్ అనుకుంటూ, "ఈ వయసులో కూడా తండ్రి చేతులు పట్టుకొని వెళ్తుంది చూడు" అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు సాంగిల్ ఇంటికి వెళ్ళాక కూతురితో, "రేపు నీకు పనేమీ లేకపోతే మనం అలా బయటకు వెళ్దామా" అని అంటూ ఉన్నాడు. అది విని కూతురేమో, నాన్న పని చేయడానికే పిలుస్తున్నాడేమో అనుకోని, "నేను రాలేను. నేను చాలా బిజీగా ఉన్నాను. మీరు కావాలంటే వేరే ఎవరినైనా తీసుకుని వెళ్ళండి" అని అంటూ ఉంది. అది విని సాంగిల్‌కి కోపం వచ్చి, "నువ్వు ఇంకా వాడికి ఉత్తరాలు రాస్తున్నావా? వాడిని మీట్ అవ్వడానికి ప్రయత్నిస్తే తాట తీస్తానని" అంటూ ఉన్నాడు. దానికి కూతురేమో, "నేను మీట్ అవుదాం అనుకున్నా వాడు రాలేడు" అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. "నువ్వు ఒకవేళ వాడిని మీట్ అవ్వడానికి ప్రయత్నిస్తే నేను ఆర్మీలో ఉన్న నా ఫ్రెండ్‌కి చెప్పి వాడిని ఆర్మీ జైలుకి పంపించేస్తానని" అంటూ ఉంటే, "మీరు మరీ అంత బుద్ధిమంతుల్లాగా యాక్ట్ చేయకండి. మీరు అమ్మ ఉండగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా! అందుకే మేమెవరం మీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని" కూతురు అంటూ ఉంది. అది విని సాంగిల్‌కి పిచ్చి కోపం వచ్చి, "నా దగ్గరే ఇంత పొగరుగా సమాధానం చెప్తావా? నాకు గాని కోపం వస్తే ఈసారి నీ గుండు కొట్టిస్తానని" అంటూ ఉన్నాడు. "మీరేమన్నా చేసుకోండి. నా లైఫ్ అంతా నాశనం చేసేసారు కదా!" అనేసి వేగంగా లోపలికి వెళ్లి గట్టిగా డోర్ వేస్తూ ఉంది. "ఇది నా ఇల్లు. నా ఇంటి తలుపుల్ని పగలగొడుతున్నావా?" అని ఇంకా అరుస్తూ ఉన్నాడు. అంతలో భార్య అక్కడికి వచ్చి, "ఏవండీ, ఈరోజు భోజనం బయట చేస్తారా? మీరు ఇంట్లో ఉంటే ఒకటే తలనొప్పి" అని చాలా డీసెంట్‌గా అతన్ని ఇన్సల్ట్ చేస్తూ ఉంది. అది విని సాంగిల్‌కి కోపం వచ్చి, "ఏంటి, నేను మీ అందరిని ఇబ్బంది పడుతున్నానా? ఏది, నా వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళంతా ఒకసారి చేతులు పైకి లేపండి" అని అంటూ ఉంటే, రూమ్‌లో ఉన్న కూతురేమో 2 చేతులు పైకి లేపి అవును, అవును అన్నట్టుగా డాన్స్ చేస్తూ ఉంది. ఇక్కడేమో మనకి యేసుని చూపిస్తున్నారు. తను ఆ ఊర్లో ఉండే ఒక ఫ్యామిలీ గురించి తెగ పొగుడుతూ మాట్లాడుతూ ఉంది. వాళ్ళకి సొంతంగా భూములున్నాయంట అని అంటూ ఉంటే, "మా, ఈ రోజు నీకేమైంది? నువ్వేమైనా సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నావా?" అని అడుగుతూ ఉంది. "అది కాదు, అతనికొక కొడుకున్నాడంట. పైగా అతను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంట. చాలా అందంగా ఉన్నాడు. అందమైన అబ్బాయిల్ని పెళ్లి చేసుకుంటే లైఫ్‌లో కష్టాలే ఉండవంట" అని అమ్మ అంటూ ఉంటే, అది విని గుమ్యానికి అర్థమైపోతూ ఉంది. "మా,
నా పెళ్లి క్యాన్సిల్ అయ్యి ఇంకా సంవత్సరం కూడా కాలేదు. ఇప్పుడు నేను ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఈ ఊరంతా నా గురించి తప్పుగా మాట్లాడుకుంటారు కదా అని అంటూ ఉంది. అసలు వాళ్ళ మాటల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకెవ్వరికీ నీ పెళ్లి గురించి ఏమీ తెలీదు. ఒకసారి నాతో రా అనేసి గుమియాంగ్ పెళ్లి కార్డులంతా తీసి చూపిస్తూ ఉంది. నువ్వు వీటిని పంచలేదా అని గుమియాంగ్ అడుగుతూ ఉంటే, అవును, ఈ పెళ్లి ఆగిపోతుందని నాకు ముందే తెలుసు. నేను వీటిని ఎవ్వరికీ ఇవ్వలేదని అమ్మ నవ్వుతూ అంటూ ఉంది. నేను ఆ పెళ్లి క్యాన్సిల్ చేస్తానని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, నాకు నా కూతురు గురించి తెలీదా? చిన్నప్పుడు నేనే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి నేర్పించాను. కన్ఫర్మ్‌గా నువ్వు నో చెప్తావని నాకు ముందే తెలుసు. ఇలా చూడు గుమియాంగ్, నువ్వు ఏ తప్పు చేయలేదు. నిజం చెప్పాలి అంటే నువ్వు ఆ లైఫ్ నుండి బయటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అమ్మ అంటూ ఉంటే, కానీ అతను చాలా మంచివాడు కదమ్మా అని గుమియాంగ్ బాధపడుతూ ఉంది. అతను మంచివాడని నాకు తెలుసు. కానీ నేను చెప్పింది ఆ జీవితం గురించి, అతని గురించి కాదు. నువ్వు లోపల కుమిలిపోతున్నదంతా నాకు బాగా తెలుసు. ఇలానే నీ చిన్నప్పుడు ఒకసారి కిమ్ అనే అతను నీ పక్కన కూర్చోలేదు అనేసి 4 రోజులు ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే. ఈజీగా నువ్వు అతన్ని మర్చిపోగలవని అమ్మ అంటూ ఉంటే, మా నీకింకా వాడి పేరు గుర్తుందా అని గుమియాంగ్ అడుగుతూ ఉంది. నా కూతురు చిన్నప్పుడు నన్ను నమ్మి ఈ రహస్యం చెప్పింది. దాన్ని నేనెలా మర్చిపోగలను? అలానే ఫస్ట్ లవ్ అందరికీ సక్సెస్ కాదు. కొంతమందికి ఫస్ట్ లవ్ అనేది ఒక జ్ఞాపకం మాత్రమే. నువ్వు కూడా అందులో నుండి త్వరగా బయటకు వచ్చెయ్యు అని అమ్మ అంటూ ఉంటే, నీ ఫస్ట్ లవ్ సక్సెస్ అయిపోయింది కదా! అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని ఆట పట్టిస్తూ ఉంది. ఇలా చూడు గుమియాంగ్, నువ్వు చాలా చిన్నదానివి. వీటన్నిటిని పక్కన పెట్టేసి నీ కెరియర్ మీద ఫోకస్ చెయ్యు అని అంటూ ఉంటే, అమ్మా, నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు కదా! కాస్త నీ గురించి కూడా ఆలోచించమ్మా. నువ్వు కవితలు బాగా రాస్తావు కదా! దాన్ని ఇంకాస్త మెరుగుపరుచుకో అని గుమియాంగ్ అంటూ ఉంది. నేను కవితలు రాయడం లేదని నీకెవరు చెప్పారు? ఒకసారి అలా చూడు అనేసి ఒక పుస్తకాన్ని చూపిస్తున్నారు. ఆ పుస్తకాలు నిండుగా కవితలుండడం చూసి గుమియాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. ఇప్పుడు గుమియాంగ్‌కి సెలవులు అయిపోవడంతో సియోల్‌కి వెళ్ళిపోతూ ఉంది. ఇన్ని రోజులు మన కూతురు ఉండడం వల్ల ఇల్లంతా ఒకటే సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ శూన్యంగా అనిపిస్తుంది అని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు యేసున్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటే, అక్కడ తనకి కవితలు రాయడం కోసం ఒక నోట్‌బుక్, అలానే నాన్నగారి కోసం ఒక లోషన్ కొనిపెట్టినట్టు ఉంది. అది చూసి యేసున్‌కి ఏడుపు వస్తూ ఉంది. ఇక్కడేమో యేసున్ వాళ్ళ ఆంటీలని చూపిస్తున్నారు. యాక్చువల్‌గా ముగ్గురు ఆంటీలు ఉండేవారు కదా! ఇప్పుడు ఒక ఆవిడ చనిపోయి ఇద్దరు మాత్రమే మిగిలున్నారు. 80 సంవత్సరాల వయసు వరకు ఆవిడ వాళ్ళ కుటుంబం కోసం బాగా కష్టపడి పనిచేసింది. కానీ ఎంత కష్టపడి పనిచేసినా ఫ్యామిలీ వాళ్ళు తనని సరిగా పట్టించుకోలేదు అని అనుకుంటూ ఇద్దరు బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ యేసున్ కూడా వాళ్ళ కుటుంబం కోసం తెగ కష్టపడుతూ ఉంది. ఆపుదామని అనుకున్నా నేను ఆపలేకపోతున్నానని అంటూ ఉంటే, ఇంకొక ఆవిడేమో పోనీ నేను వెళ్లి ఆపనా అని అంటూ ఉంది. వద్దొద్దు, ఎంతకాలమని మనం తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాము. తనే ఒకరోజు అర్థం చేసుకుంటుందిలే అని అంటూ ఉంది. వాళ్ళు యేసున్ గురించి ఎందుకలా మాట్లాడుకుంటున్నారు అంటే, క్వాన్సిక్ వాళ్ళ చెల్లెలు బిజినెస్‌లో డబ్బులంతా పోగొట్టుకుంటూ ఎప్పుడు చూడు యేసున్ దగ్గరికి వచ్చి హెల్ప్ అడుగుతూ ఉంటుంది. అది చూసి అక్కడున్న ఆంటీ, వ్యాపారం చేస్తున్నాను అనే పేరుతో మీ ఇంటిని అప్పుల పాలు చేశావు. అది చాలదు అన్నట్టుగా ఇప్పుడు మీ అమ్మని చూసుకోవడానికి డబ్బులు అడగడానికి ఇక్కడికి వచ్చావా? మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరుస్తూ ఉంది. మా అమ్మకి నువ్వంటే అస్సల ఇష్టం ఉండదు. అయినా నువ్వెందుకు మా ఫ్యామిలీ మ్యాటర్స్‌లో వేలు పెడుతున్నావు అని అమ్మాయి అరుస్తూ ఉంది. దానికి ఇంకొక ఆంటీ ఏమో, నీకెంత పొగరు, ఇప్పుడు యేసున్ తలలో ఏమంటగట్టడానికి ఇక్కడికి వచ్చావని అడుగుతూ ఉంది. ఆవిడన్నట్టుగానే క్వాన్సిక్ వాళ్ళ చెల్లెలు తన వ్యాపారంలో అమ్ముడుపోని కొన్ని వస్తువులన్నిటిని తీసుకొని వచ్చి యేసున్‌కి అమ్ముతూ ఉంది. ఇది కానీ నువ్వు యూజ్ చేస్తే నీ బ్యాక్ పెయిన్ అంతా కంప్లీట్‌గా తగ్గిపోతుందని అంటూ ఉంది. సరే, నేనొకటి తీసుకుంటాను. ఇంకొకటి తీసుకొని వెళ్లి మీ అమ్మకివ్వు. నువ్వు కొన్నట్టుగా మీ అమ్మ దగ్గర బిల్డప్ ఇవ్వకు. నేను కొన్నానని చెప్పు అని అంటూ ఉంది. ఇక్కడేమో క్వాన్సిక్ వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తున్నాడు. అప్పుడు అమ్మ, నాకెంత బ్యాక్ పెయిన్ ఉందో తెలుసా? కానీ నువ్వేమో నా గురించి బాధపడకుండా ఎప్పుడూ నీ భార్య గురించే బాధపడుతుంటావు. నువ్వొక మూర్ఖుడివి. నీ భార్యకి బానిసైపోయావని అరుస్తూ ఉంది. నువ్వేమీ బాధపడకు. నేను నిన్ను హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తానని అంటూ ఉంటే, నాకేం అవసరం లేదు. నీ పెళ్ళాన్ని తీసుకొని వెళ్ళని అమ్మ అంటూ ఉంది. నువ్వు నన్ను మూర్ఖుడని అంటూ ఉంటావు కదా! నువ్వు ఇప్పుడే నాతో అన్ని పనులు చేపించుకో. లేకపోతే అందరూ నన్ను మూర్ఖుడని అనుకుంటారని అంటూ ఉన్నాడు. అది విని అమ్మ, ఎవరు నా కొడుకుని మూర్ఖుడు అనేది? వాళ్ళకెంత ధైర్యమో! నేనేదో కోపంలో అలా అంటాను. కానీ నాకు తెలీదా నా కొడుకు గురించి? వాడిప్పుడిప్పుడే కష్టాల నుండి బయటపడుతూ ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అంటూ ఉంది. ఇక్కడేమో మనకి యేసును వాళ్ళ నాన్నమ్మని చూపిస్తున్నారు. ఈరోజు నాన్నమ్మ బర్త్‌డే అంట. అప్పుడు బాబాయ్ ఏమో, వీడు మీకు గుర్తున్నాడా? చిన్నప్పుడు మీరే వీడికి లెక్కలు నేర్పించారు. ఇతనే మీ మొదటి మనవడు అని పరిచయం చేస్తూ ఉన్నాడు. అసలావిడకి ఎవ్వరూ గుర్తుండరంట. అప్పుడు యేసున్ అక్కడికి వస్తూ ఉంది. యేసున్, మా అక్కకి ఎవ్వరూ గుర్తులేరు. అది తలుచుకుంటుంటే నాకు కాస్త బాధగా ఉంది అని చెల్లెలు బాధపడుతూ ఉంది. మీరేం బాధపడకండి అనేసి యేసున్నేమో, నానమ్మ, నేను మీకు గుర్తున్నానా అని అడుగుతూ ఉంటే, నువ్వు నాకు గుర్తున్నావు. నువ్వు నా కొడుకు వాళ్ళ కూతురువే కదా! నువ్వెలా ఉన్నావని నాన్నమ్మ అడుగుతూ ఉంది. అది చూసి యేసున్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. నాన్నమ్మ, మీకు నా పేరు గుర్తులేదు. కానీ నేను మీ కొడుకు కూతురినని మాత్రం గుర్తుందా అని అంటూ ఉంది.
ఉంది. "యేసున్ నీకేమైనా సమస్య ఉందా? నీకేమైనా సహాయం కావాలా?" అని నాన్నమ్మ అడుగుతూ ఉంది. దానికి యేసున్ వాళ్ళ బాబాయ్ ఏమో, "ఏమమ్మా తనకేమైనా సమస్య ఉంటే మళ్ళీ ఇంకొక బోటు కొనిస్తావా ఏంటి?" అని అడుగుతూ ఉన్నాడు. అది చూసి అతని భార్య ఏమో, "అత్తయ్య నాకు 60 సంవత్సరాలవుతుంది. నేను డబ్బులు లేక బాగా ఇబ్బంది పడుతున్నాను. నాకు కూడా ఒక కొత్త బోటు కొనిస్తారా?" అని కామెడీ చేస్తూ ఉంటుంది. "నాన్నమ్మ మీరు నాతో పాటు మా ఇంటికొచ్చేయండి. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. మా ఆయన కూడా ఏమీ అనరు" అని అడుగుతూ ఉంటే నాన్నమ్మేమో, "లేదు నేను రాలేనని" అంటూ ఉంది. "నేను మీకోసం ఒక పళ్ళ సెట్టు కొనిస్తాను" అని యేసుని అంటూ ఉంటే, "ఏంటి నాకు కొత్త పళ్ళ సెట్టు కొనిస్తావా?" అని ఎక్సైట్ అవుతూ ఉన్నారు. "చిన్నప్పుడు నానమ్మ నా పళ్ళు ఊగుతున్నాయి నాకు సహాయం చేయవా?" అనేసి నా దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చేదానివి. ఇప్పుడు నువ్వు నాకు పళ్ళ సెట్టు కొనిస్తావా అని ఎక్సైట్ అయిపోతూ ఉన్నారు. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ మనసులో ఏదో బాధ ఉంది అని. ఆ బాధ నాకు బాగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే నేను కూడా చాలా సంవత్సరాల నుండి ఆ బాధతోనే బ్రతుకుతున్నాను అని నాన్నమ్మ బాధపడుతూ ఉంటే, అది చూసి యేసునికి వాళ్ళ చనిపోయిన కొడుకు గుర్తుకు వచ్చి నాన్నమ్మ ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంది. ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, "మా నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళనన్నావు?" అని అడుగుతూ ఉన్నాడు. దానికి నాన్నమ్మేమో సరిగా సమాధానం చెప్పకుండా, "పాపం యేసున్ నా కోసం ఎంత కాస్ట్‌లీ బెడ్ కొనుక్కొనొచ్చింది" అని అంటూ ఉంది. "అమ్మా నువ్వు దానికొక బోట్‌నే కొనిచ్చావు. దాంతో పోలిస్తే ఇదేమి ఎక్కువ కాదమ్మా" అని అంటూ ఉన్నాడు. "నా కొడుకు నన్ను పిలుస్తున్నాడు. నేను త్వరలోనే నా కొడుకు దగ్గరికి వెళ్ళబోతున్నానని" నాన్నమ్మ అంటూ ఉంది. ఇలా కొన్ని రోజుల తర్వాత యేసును వాళ్ళ నాన్నమ్మ చనిపోతుంది. యేసును అలానే క్వాన్సీకి ఇద్దరు నాన్నమ్మ సమాధి దగ్గర కూర్చొని మన కళ్ళ ముందే చాలా మంది చనిపోయారని బాధపడుతూ ఉన్నారు. ఇక యేసును వాళ్ళ అత్తేమో వాళ్ళ అత్త ఫోటో ముందు కూర్చొని, "అత్త మీరన్నట్టుగానే నాకన్నా నా కోడలే చాలా మంచిది" అని అనుకుంటూ ఉంది. ఇక్కడేమో ఆ ఇద్దరు ఆంటీలు వాళ్ళ ఫ్రెండ్ చనిపోయిన దాని గురించి మర్చిపోయి 3 స్పూన్లు తీసుకొస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్‌ని మర్చిపోలేక వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటే, ఇక్కడేమో బాబాయ్, "అమ్మ నేను నీకు కొత్త పళ్ళ సెట్టు తెచ్చేలోపే నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావని" ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్, "మనం కూడా ఒక రోజు చనిపోతాము. కానీ మనమిద్దరం కలిసే చనిపోవాలని" యేసున్ అంటూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక కొడుకు మిలిటరీ నుంచి ఇంటికి వస్తున్నాడు అనేసి యేసున్ తన కొడుకు కోసం చాలా ఐటెమ్స్ అన్ని రెడీ చేసి పెడుతూ ఉంది. ఇక డోర్ బెల్ మోగడంతో వెళ్లి డోర్ తీస్తున్నారు. ఉమియాంగ్ లోపలికి రాకుండా అక్కడే నిలబడుకొని ఉంటాడు. "ఏమైందిరా? ఎందుకు అక్కడే నిలబడిపోయావు? లోపలికి రా" అని యేసున్ అంటూ ఉంది. క్వాన్సిక్ మాత్రము, "ఏంట్రా సెల్యూట్ చేస్తేనే లోపలికి వస్తావా? పోనీ నేను సెల్యూట్ చేయనా?" అని అడుగుతూ ఉన్నాడు. అతను 2 లగేజ్ బ్యాగులు తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటాడు. అది చూసి, "ఏంట్రా ఇన్ని సామాన్లు తీసుకొచ్చావని" అడుగుతూ ఉంటే ఉమియాంగ్ సమాధానం చెప్పకుండా వెనుకకి తిరిగి చూస్తూ ఉంటాడు. "ఏంట్రా అక్కడ చూస్తున్నావు? ఆర్మీ నుండి ఏమైనా తెచ్చావా ఏంటి?" అని క్వాన్సిక్ అడుగుతూ ఉన్నాడు. అంతలో వెనకాల నుండి సాంగ్యేల్ వాళ్ళ కూతురు హాయ్ అంకుల్ అని తొంగి చూస్తూ ఉంది. ఆ అమ్మాయిని చూడగానే వీళ్ళిద్దరూ షాక్ అయిపోతున్నారు. "నువ్వు సాంగ్యేల్ వాళ్ళ కూతురువే కదా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సరే ముందు లోపలికి రా" అని పిలుస్తూ ఉన్నారు. "ఇన్ని సంవత్సరాలైనా మీరిద్దరు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారా? నేను నమ్మలేకపోతున్నాను. సరే ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చావమ్మా?" అని యేసును అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి సమాధానం ఏమీ చెప్పకుండా కడుపు మీద చేయి పెడుతూ ఉంది. అది చూడగానే యేసున్ షాక్ అయిపోతూ, "నేనిప్పుడు ఏమన్నానని? ఎందుకు పొట్ట మీద చేయి పెడుతున్నావు? దయచేసి నన్ను భయపెట్టకని" యేసును అరుస్తూ ఉంది. అంతలో ఉమియాంగ్, "నేను మీతో ఒకటి చెప్పాలమ్మా" అని అంటూ ఉంటే, "ఏం అవసరం లేదు నోరు ముయ్యి" అని అంటూ ఉంది. "మా ముందు మీరు నేను చెప్పేది అర్థం చేసుకోండి. నువ్వు నాన్నమ్మ అయిపోయావు. ఈ అమ్మాయి కడుపులో నా బిడ్డ పెరుగుతుంది" అని అంటూ ఉన్నాడు. "రేయ్ నువ్వేమంటున్నావురా?" అని యేసును అడుగుతూ ఉంటే, "నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదా? నువ్వు నాన్నమ్మ అయిపోయావని" అంటూ ఉన్నాడు. అది విని యేసునికి కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. క్వాన్సిక్ ఏమో కొడుకుని కొట్టడం కోసము కర్ర కోసం వెతుకుతూ ఉన్నాడు. సైన్యంలో చేరి దేశానికి ఏమైనా సేవ చేయండిరా అని పంపిస్తే, "నువ్వేం చేసావురా?" అని క్వాన్సిక్ తిడుతూ ఉన్నాడు. ఇక్కడేమో గుమ్యాంగ్ పాతవన్నీ మర్చిపోయి ఆఫీస్‌కి వెళ్ళడం మొదలు పెడుతూ ఉంది. ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంది. బస్ రాగానే ఎక్కి కూర్చుంటూ ఉంది. మన పెయింటర్ ఆర్మీ నుండి ఇంటికి వెళ్తూ బస్‌లో కూర్చొని ఉన్న మన గుమ్యాంగ్‌ని చూసేస్తున్నాడు. గుమ్యాంగ్‌తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ అంతలో బస్సు స్టార్ట్ అయిపోవడంతో బస్సు వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నాడు. కానీ మన గుమ్యాంగ్ ఏమో హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ ఉంది. పెయింటర్ ఏమో గుమ్యాంగ్ గుమ్యాంగ్ అని అరుస్తూ బస్సు వెనకాలే పరుగులు తీస్తూ ఉన్నాడు. కరెక్ట్‌గా అదే సమయంలో ఒక యాక్టర్ అటువైపుగా వెళ్తున్నాడు. అది చూసి ఫ్యాన్స్ అందరూ అతని వెనకాలే పరిగెడుతూ ఉన్నారు. అందువల్ల పెయింటర్ పిలిచేది గుమ్యాంగ్‌కి వినిపించడం లేదు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. వీళ్ళిద్దరూ మీట్ అవుతారా లేదా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.